ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు ఏమిటో వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు అబద్ధం నెంబర్ 1. ప్రోత్సాహకాలంటూ మోత, రాయితీల్లో కోత, బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలను ఈనాడు విషపు రాతలను రాసింది. భూముల ధరలు పెంచి నైవేద్యం చేస్తున్నారంటూ అసత్య కథనాన్ని వల్లెవేసింది. వాస్తవాలు గమనిస్తే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీసీ వర్గాలకు ఎనలేని ప్రాముఖ్యం ఇచ్చి వారికి పలు సదుపాయాలు సమకూరుస్తుంటే ఓర్చుకోలేని పెత్తందారి రామోజీరావు జగన్ ప్రభుత్వంపై పడి తన పత్రిక ద్వారా రోజు రోధిస్తున్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబును భుజాన వేసుకుని మోస్తూ రాయితీల్లో కోత అంటూ ఈ ప్రభుత్వంపై మోసపూరిత కథనాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంబంధించి పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోద ముద్ర వేసింది. సుమారు 24,000 కోట్ల పెట్టుబడులు వస్తుంటే ఆ వార్త రాయడానికే మొదటి పేజీలో రాయడానికే చేతులు రాని రామోజీరావు విషపూరితంగా దాన్ని వక్రీకరించేలాగా పెట్టుబడులకు సంబంధించి ఇలాంటి వార్తలను బీసీలు జగన్కి అండగా నిలబడుతున్నారన్న ఉక్రోషంతో ఈ కథనాలు రాస్తున్నారు. ఈనాడు అబద్ధం నెంబర్ 2. గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్ అంటూ విషపు రాతలు చేసింది. జగన్ ప్రభుత్వంపై సర్పంచులు ధ్వజమెత్తారంటూ రాశారు. వాస్తవం ఏమిటంటే తమ పైత్యాన్ని సర్పంచులకు ఆపాదిస్తూ ఈనాడు రామోజీరావు తన దురద తీర్చుకున్నారు. ఏపీలో గత పాలనకు నేటి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ పాలనలో ఊరు మారింది, గ్రామం మారింది. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో దండుకుంటే నేడు సీఎం జగన్ గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని ద్వారా గడప వద్దకు 540 సేవలు అందిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటే పలు సేవలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ తీసుకొచ్చారు. ఇవన్నిటినీ కనపడుతున్నప్పటికి కూడా వాటిని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ఈనాడు ఇలాంటి తప్పుడు వార్తలను మొదటి పేజీలో వచ్చేస్తోంది. ఈనాడు అబద్ధం 3. విపత్తిపై నిర్లక్ష్యపు కత్తి అంటూ ఈనాడు పత్తి సాగు దిగుబడి సగానికి సగం పడిపోయిందంటూ కథనాలనిచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసింది. వాస్తవం ఏమిటంటే రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా సమృద్ధిగా వర్షాలు పడుతున్నా ఈనాడు భరించలేకపోతోంది. పంటల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయినా ఏదో కల్పిత గాథలు ఇవ్వటానికే ఈనాడు ఇష్టపడుతోంది. చంద్రబాబు టైంలో వర్షాలు లేకపోయినా రైన్ గన్నులంటూ 100 కోట్లు వృధా చేసిన రామోజీరావుకు చాలా ఆనందంగా కనిపించింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో పత్తి సాగవడమే కాదు దిగుబడులు కూడా భారీగా వస్తున్నాయని సమాచారం. చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో గత ఏడాది క్వింటాల్ పత్తి 13,000కు పైగా పలకడంతో ఏడాది రెట్టించిన ఉత్సాహంతో రైతులు పత్తి సాగు వైపు మళ్లారని వాస్తవం చెబుతున్నారు. ఆంధ్రజ్యోతి అబద్ధాలు చూద్దాం. ఇంకా అనేక అబద్ధాలు ఈనాడులో ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ ఇవ్వలేం కాబట్టి కొన్నింటిని మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి అబద్ధం. మళ్ళీ రిటైర్మెంట్ రణం అంటూ ఓ తప్పుడు కథనాన్ని వండివార్చింది. వాస్తవం ఏమిటంటే ఏ ప్రభుత్వమైనా ఒక పద్ధతిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది. కానీ ఉద్యోగుల్లో అశాంతి తీసుకురావడం కోసం ఆంధ్రజ్యోతి కుట్రపూరిత కథనాన్ని ఇచ్చింది. ఆంధ్రజ్యోతి అబద్ధం నెంబర్ 2. ఆంధ్రజ్యోతిలో సీఎం జగన్పై ఇవాళ మరో తప్పుడు కథనాన్ని ఇచ్చారు. జగన్కు తిరుగుపోటు అంటూ ముసోలా దంచి వారి వార్తనిస్తున్నారు. 5వ జాబితా విడుదలకు జంకు, రాజ్యసభ ఎన్నికల్లో భయంతో వీలైనంత ఆలస్యం చేసే యోచనంటూ విషపురాతలను రాసి వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. వాస్తవం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక్క జాబితా కూడా విడుదల చేయకపోయినా ఆంధ్రజ్యోతి ఒక్క ముక్క కూడా రాయలేదు. తెలుగుదేశంలో జరిగే గొడవలను కప్పిపుస్తూ ఎంతసేపు వైసీపీపై పడి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏడుస్తున్నారు. జాబితాల విడుదలన్నది పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా వక్రీకరిస్తూ రాయటం అలవాటైపోయింది. ఆంధ్రజ్యోతి అబద్ధం 3. నేడు జగన్ ఢిల్లీకి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాగానే పైన అంటూ ఇవాళ రాశారు. నిన్ననే అసలు ఢిల్లీ వెళ్ళిపోతున్నట్లుగా రాసిన ఈ పత్రిక ఇవాళ అపాయింట్మెంట్ ఖరారు అయితే వెళ్తారని రాస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలతో పాటు వైఎస్ షర్మిల తనపై చేస్తున్న ఎదురుదాడిని తట్టుకోలేక కేంద్ర సాయాన్ని అభ్యర్థించడానికి వెళ్తున్నారంటూ నిన్నటి అబద్ధపు వార్త ఫాలోఅప్గా న్యూస్గా ఇచ్చారు. కేంద్ర సహకారం లేకుండా సార్వత్రిక ఎన్నికలు గట్టెక్కడం కష్టమంటూ తప్పుడు వార్తను వండివార్చారు. వాస్తవం ఏంటంటే నిన్న ఢిల్లీకి వెళ్తున్నారంటూ రాసిన ఆంధ్రజ్యోతి ఈరోజు అపాయింట్మెంట్ ఖరారు కావాలంటూ వార్తనిచ్చింది. తన వార్తను తనే ఖండించుకుంది. షర్మిల విమర్శలకు కేంద్ర సాయానికి సంబంధం ఏమిటో తెలియదు. రాధాకృష్ణ తన అజ్ఞానాన్ని, తన అహంకారాన్ని వార్తల రూపంలో వండి వాచుతున్నారు. జగన్పై పడి నిత్యం ఏడుస్తున్నారు అని చెప్పడానికి ఈ వార్త ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి ఉండదని చెప్పాలి. ఇవి ప్రధానంగా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన అబద్ధపు వార్తలు.